జగన్ ముందు చూపుతో చేసిన పనిని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అద్భుతమైన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ప్లస్ ఖర్చు తగ్గుతుంది ప్రభుత్వానికి. దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్కి ఇస్తున్నారు. 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక 7 విద్యా సంస్థలను వదిలేసుకున్నామంటే ఏమనుకోవాలా? అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు దిగజారుడు వార్తలు రాసి అసలు నిజాల్ని చంపేసుకుంటున్నటువంటి పరిస్థితి. జగన్ ముందు జాగ్రత్తగా ఆలోచించింది ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి పవర్ ప్లాంట్లలోకి బొగ్గు కావాలా, ఏది బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకి. ఇది బయట నుండి కొనుక్కున్నప్పుడు భారీ రేట్లు అవుతున్నాయి. ఈ భారీ రేట్ల కారణంగా కరెంటు ఉత్పత్తి రేటు 15 రూపాయలు 20 రూపాయలు కూడా అయిపోతుంది. ఒకప్పుడు 7 రూపాయలు అయ్యేటటువంటిది ఇప్పుడు 15-20 రూపాయలు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసమని మన సొంత బొగ్గు గని కావాలని కేంద్రాన్ని అడిగితే కేంద్రం ఓ బొగ్గు గని కేటాయించింది. దాన్ని ఇప్పుడు వదిలేసుకోవాలి అంటే దానికి డబ్బులు కట్టాలంటే జగన్ కట్టేశాడు. డబ్బులు అంటే జగన్ జేబులో కాదు, ప్రభుత్వపు డబ్బులే. 313 కోట్ల రూపాయలు కట్టాడు. ఆ 313 కోట్లు వెనక్కి తెప్పించుకోవడానికి ఇప్పుడు ఒక దిక్కుమాలిన కథ అల్లారు. బ్రహ్మదీయ కోల్ బ్లాక్లో 26% బూడిదే, 1000 కోట్ల ఆదాయం రావడం ఒట్టి మాటేనని తేలిందట. నిపుణుల నివేదికతో ఆ రోజుని పట్టించుకోకుండా చేసేశారట. బొగ్గు 100కి 100 అలా తవ్వగానే మొత్తం బొగ్గే వస్తుందని చెప్పిన వెర్రివేద ఎవడో ఈ రాసినోడి కన్నా తెలుసో లేదో తెలియదు. సింగరేణి వాళ్ళని అడిగితే చెప్తారు బొగ్గులో ఒరిజినల్గా తవ్విన తర్వాత ఎంత వ్యర్థం ఉంటుంది అన్నది. సింగరేణిది కొంచెం హై క్వాలిటీ ఉండేటటువంటి, దాంతో పోల్చుకున్నప్పుడు మిగతా వాటిట్లో కొంత తక్కువ ఉంటుంది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు 26 పోతే 50% బొగ్గే అనుకుందాం. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ 50% బొగ్గు వచ్చినా సరే దాని మీద ఆదాయం బోల్డ్ అంత వస్తుంది. ఆ బొగ్గును కొనుక్కోవడానికి బోల్డ్ అంత మన ఖర్చే ఉంది. అది అవుట్ సోర్సింగ్కి ఇస్తాం, పని తవ్వడము ఇదంతా కూడా మన చేతికి డబ్బులు వచ్చేస్తాయి. రెగ్యులర్ ఇన్కమ్, అది రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ వదిలేసేసుకుని దాన్ని గొప్పగా ప్రపంచానికి చెప్పడం అనేటటువంటిది మరి వీళ్ళని మించినటువంటి వాడు మరి ఎవడో ఉండడు అనుకుంటా.